టమాటాలు, పచ్చిమిరకాయలు, ములక్కాయ, ఉల్లిపాయ తరుగుతున్నాడు. కూర కూడా ప్రిపేర్ చేసేద్దాం. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. గుడ్లు కూడా ఒలిచిపెట్టుకున్నాం. ఆయిల్లో పసుపు, కారం వేసి వేపుకుందాం. ఇలా లైట్గా వేపుకున్నాము. ఇంక తీసేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు తీసేసుకున్నాము. ఇంకా ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు వేసేసుకున్నాం. తీసాను. సహము మగ్గింది కూర, ఇంకా మగ్గాలి. మగ్గింది చూడండి. ముక్క కూడా బాగా మగ్గింది. కొంచెం కారం వేసేసుకున్నాం. కారం కూడా వేసేస్తాం. కారం వేసాను, మూత పెట్టేశాను. ఆయిల్ తేలేంతవరకు ఉంచుకుందాం. ఆయిల్ తేలాక అప్పుడు చింతపండు నీళ్ళు పోసుకుందాం. కూర అయితే ఎక్కడ దాకా చూసేద్దాం. ఇంక చింతపండు నీళ్ళు కూడా తీసి పెట్టేసుకున్నా. గుడ్లు వేసేసుకున్నా. గుడ్లు కూడా వేసేసా. ఉప్పు అయితే చూసుకున్నా, కొంచెం తక్కువైంది. కొంచెం ఉప్పు వేసేసుకున్నాం. లైట్గా వేసా. ఇది ఇక్కడ అంటే వేసాను, కొంచెం ఇక్కడ పడింది. మీకు ప్రూఫ్ చూపించాలి కదా అని చూపిస్తున్నా. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే మొన్న ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, మెంతులు అవన్నీ వేసుకుని దంచుకుని పెట్టుకున్నా, మిక్సీ పట్టుకుని. ఇప్పుడైతే ఈ పొడి దీంట్లో వేసేస్తా. కూరలో ఉడుకుతుంది చూడండి కూర. ఇంక ధనియాల పొడి కూడా వేసుకున్నాం. ఇదేనండి ఈరోజు అది కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.